దేవనకొండ మండల కేంద్రంలో సిపిఎం మండల మహాసభ ఘనంగా నిర్వహించారు. మహాసభలకు సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, కార్యదర్శి వర్గ సభ్యులు నారాయణ హాజరై మాట్లాడారు. దేవనకొండ మండల సిపిఎం పార్టీ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభ సందర్భంగా సిపిఎం పార్టీ రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ప్రజల యొక్క సమస్యలు తీసుకుని పనిచేయడం కోసం అనేక రకాల తీర్మానాలు చేస్తూ ఉంది. అందులో చాలా కీలకమైంది ఈ ప్రాంత ప్రజలకు హంద్రీనివా అనేది వీళ్లకు జీవనాడి లాంటిది. అట్లాంటి హంద్రీనివా కాల్వ ద్వారా మండలంలో ఉండే అన్ని గ్రామాలకు సాగునీరు తాగునీరు అందించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉంది. కానీ హంద్రీనివా తలపైన పోతుంది. ఆ అవకాశాలు ఈ ప్రాంత ప్రజలకు లేదు. అందుకోసం కొన్ని ప్రాంతాల్లో హంద్రీనివా కాల్వకు స్లూయిజ్లు ఏర్పాటు చేయాలి. ప్రత్యేకించి గుండ్లకొండ దగ్గర స్లూయిజ్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే మెయిన్ కాలువలు ఉన్నాయి తప్ప పొలాలకు వెళ్ళేటువంటి పిల్ల కాలువలు ఏమీ లేవు, పంట కాలువలు ఏమీ లేవు. ఆ కాలువల నిర్మాణం కోసం రాబోయే కాలంలో సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది. ఇది కాకుండా ఈ ప్రాంతంలో రైతాంగం యొక్క గిట్టుబాటు ధరలు, అట్లే మార్కెట్ సౌకర్యం, ఈ ప్రాంతంలో కార్మికులకు అందించాల్సినటువంటి అనేక రకాల సౌకర్యాల కోసం సిపిఎం పార్టీ రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.